చిన్న పిల్లలకి తినిపించడానికి కూడా లేవు. ఉన్న డబ్బులన్నీ దారపోసుకున్నాము. మా పిల్లలు కావాలని మేము పంపిస్తే మేము పోతాము. నిన్న పొద్దున 10 గంటల వచ్చినాము. వచ్చినా ఏ రెస్పాన్స్ కావట్లేదు. అన్నం లేకుండా తినకుండా కాపలా కాస్తున్నాము. ఇప్పుడు అప్పుడు అంటూ ఈ వరకు టైం దొబ్బినారు. ఇంతవరకైనా చూపించడం లేదు, తీసుకోండి అనడం లేదు. మాకు తినడానికి డబ్బులు లేవు. తీరా అయిపోయిన తర్వాత కర్నూలుకు తీసుకోపోండి, మేము దీన్ని చేయమంటున్నారు. మాతో డబ్బులు లేవు. మేము అద్దె ఇంట్లో ఉండే వాళ్ళము, తెచ్చుకొని తినేట వాళ్ళము. చిన్న పిల్లలు ఉన్నారు మాకి. మా బావ చనిపోయినాడు. పురుగుల పట్టిన శరీరాన్ని తీసుకొని ఏం చేస్తారు? మా బావని మాకు పంపించమనండి. మా బావని మాకు పంపించమే తీసుకెళ్తాము. మా తిప్పలేదో మేము పడతాము. మాకు తినడానికి అన్నం లేకుండా ఉన్నాము. పిల్లలకు కూడా ఏమి ఇప్పించుకోలేకుండా స్థితిలో ఉన్నాను. మా బావని మాకు పంపిమను. మా బావని పంపిస్తే నేను ఊరు దాటి వెళ్ళిపోతాను. మా బావని ఇవ్వకుండా చచ్చిన చరానిగా ఏం చేసుకుంటారు వాళ్ళు? ఇస్తే వెళ్ళిపోతారు. మా దగ్గర నుంచి వచ్చినాము. పోస్ట్ మార్టం అని ఇక్కడ వచ్చినారు. ముత్తుకూరులో మా బావ అడవిలో వెళ్ళి తాగి చేసుకున్నాడు. తెలియకుండా తెలిపోయింది. ఈ రోజుకి 6 రోజులు అయింది. మా బావ పురుగులు పట్టిపోయాడు. పురుగులు పట్టిపోయినా ఇంకా బయటికి ఇవ్వట్లేదు. ఇంకా చెవితో ఏం చేసుకుంటారు? పట్టించుకోవడం లేదు. బతికిన చరితమా, మా బతికిన చరితమా కన్నులు తీసుకోపోయి మీరు బతికించుకోండి అనేసి ఎక్కడ పోవాలా? మాకు తినడానికి డబ్బులు లేవు. సాయం చేసే ఊరు కాదు ఇది. డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోకపోతే మీద వాళ్ళు ఎక్కడికి పోవాలా? అన్నిటికీ డబ్బు డబ్బు అంటే మేము తెచ్చుకోలేము. మాకు అంత పరిస్థితి లేదు. నా పిల్లలు చిన్న పిల్లలు. మా ఆయన వాళ్ళ అన్న చనిపోయినది. మా బావని పంపిస్తే మేము వెళ్ళిపోతాం. మమ్మల్ని పంపించండి అన్నా. మేము ఉంటాము. ఏం చేస్తారు అర్థం కాదు. ఏమన్నా కేసు పెట్టారా? మిమ్మల్ని ఎవరు తీసుకురామన్నారు? ఇంటికని పోలీసులను బెదిరిస్తాడు. ఎందుకు వచ్చినారు ఇక్కడ పైకి అంటున్నాడు? మేము ఎవరిని అడగల. ప్రభుత్వం ఇది. బీదలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఎందుకు ప్రభుత్వం నడుస్తుంది? మా బాధ అర్థం చేసుకోరే. మా కూడా నీళ్ళు లేకున్నట్లు చెట్లు కొట్టు అనుకుంటా తిరుగుతున్నాము. మంచి నీళ్ళు కూడా తాగకుండా ఎంత పని చేస్తున్నారు? ఊరుగానే ఊరికొచ్చినాము. మాకు డబ్బులు తినడానికి కూడా లేవు. ఆయనను వేసుకోరాడానికే ఛార్జీలకి సరిపోయినాయి. మాకు ఇప్పుడు లేవు. ఏం చెయ్యాలో మాకు అర్థం కావట్లేదు. సాయం చేయండి. మేము ఇంతకంటే ఏం అడగలేం. మాకు ఓపిక నశించిపోయింది. మా ఊరికి మమ్మల్ని పంపిస్తే మేము వెళ్ళిపోతాము. నా
చెప్పేది కూడా పోతుంది हमें भी सारा రెండు రోజులు ఆయా ఏమైనా ప్రభుత్వం పట్టించుకుంటుందా 2 రోజులు సార్ కూలి రాని సార్లు బాగా పట్టించుకుంటున్నారు లేదని వాళ్ళు పట్టించుకుంటున్నారు కరెంట్ ఆర్డర్ పట్టించుకోవాలి కరెక్టే సార్ లేదని వాళ్ళు